సుభాషితాలు. హలో వ్యూయర్స్, ఇవాళ మనము ఒక తెలివైన పిచ్చుక మరియు పాము గురించిన కథ తెలుసుకుందాం. ఈ కథలోకి వెళ్లే ముందు మా సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనగనగా ఒక అందమైన మామిడి తోట ఉండేది. ఆ తోటలో ఒక పెద్ద మామిడి చెట్టు పచ్చని ఆకులతో తీయని కాయలతో నిండి ఉండేది. ఆ చెట్టు కొమ్మల్లో చిట్టి అనే ఒక చిన్న పిచ్చుక నివసించేది. అది తన గూడుని చాలా జాగ్రత్తగా అల్లుకుంది. చిట్టి తన గూడులో 3 అందమైన గుడ్లు పెట్టింది. వాటిని చూసి చాలా సంతోషపడింది. త్వరలోనే తన పిల్లలు బయటికి వస్తాయని కలలు కన్నది. కానీ ఆ మామిడి చెట్టు కింద ఒక పాత పుట్టలో సర్ప అనే విషపూరితమైన పాము ఉండేది. అది చాలా ఆకలితో ఉండేది. ఎప్పుడూ ఆహారం కోసం వెతుకుతూ ఉండేది. ఒకరోజు చిట్టి ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు సర్ప మెల్లిగా చెట్టుపైకి వచ్చింది. అది చిట్టుగూడుని చూసి ఆ గుడ్లను తినేసింది. తిరిగి వచ్చిన చిట్టి ఖాళీ గూడుని చూసి గుండె పగిలేటట్టుగా బాధపడింది. చిట్టి చాలా ఏడ్చింది. తన గుడ్లను పాము తినేసిందని అర్థమైపోయింది. అది వెంటనే తన స్నేహితుడైన ధ్వని అనే తెలివైన కాకి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్నంతా చెప్పుకొని చాలా బాధపడింది. ధ్వని చిట్టి మాటలు విని, "నువ్వు బాధపడకు మిత్రమా, మనం ఆ పాముకి తగిన బుద్ధి చెబుదాం" అని ధైర్యం చెప్పింది. అది ఒక తెలివైన ప్రణాళికను ఆలోచించింది. ఒకరోజు ఆ ఊర్లో ఉంటున్న ఒక రాజుగారి కుమార్తె లలిత తన స్నేహితురాలతో కలిసి నదిలో స్నానం చేయడానికి వచ్చింది. ఆమె తన విలువైన వజ్రాల హారాన్ని నది ఒడ్డున పెట్టి స్నానం కోసమని నీటిలోకి వెళ్ళింది. ధ్వని ఆ సమయం కోసం ఎదురు చూసి అది వేగంగా వెళ్ళి రాజకుమారి హారాన్ని తన ముక్కుతో పట్టుకొని ఎగిరింది. సైనికులు దాన్ని చూసి రాణిగారి నగను ఎత్తుకుపోతుందని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ దాని వెంట పడ్డారు. ధ్వని ఆ హారాన్ని నేరుగా సర్ప పుట్ట దగ్గరికి తీసుకువచ్చి దాని పుట్టలో పడేసింది. సైనికులు హారాన్ని వెతుకుతూ పుట్ట దగ్గరికి వచ్చారు. వచ్చి సైనికులు ఆ పుట్ట తవ్వడాన్ని ప్రారంభించారు. వెంటనే ఆ పుట్టలో ఉన్న పాము బుసకొడుతూ పైకొచ్చింది. వారు ఆ పాముని చంపి హారాన్ని తిరిగి తీసుకున్నారు. చిట్టి ఆ సైనికులు పాముని చంపడాన్ని చూసి చాలా సంతోషించింది. తన గూడులో మళ్ళీ గుడ్లు పెట్టి తన పిల్లల్ని పెంచుకోవచ్చు అని చాలా సంబరపడింది. పాము పీడ శాశ్వతంగా తొలగిపోవడంతో సంతోషంగా పిచ్చుక మళ్ళీ గుడ్లు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న పిల్లలు కిలకిలమంటూ గుడ్ల నుంచి బయటికి వచ్చాయి. పిచ్చుక తన స్నేహితుడు కాకికి ధన్యవాదాలు చెప్తూ, "నిజమైన స్నేహితుడు కేవలం మన బాధ పంచుకోడు, దాన్ని తెలివితేటలతో తొలగించే మార్గం కూడా చూపుతారు" అని అంది. బుద్ధి మరియు కలిసికట్టుగా చేసిన ప్రయత్నం బలమైన శత్రువుని కూడా జయించగలదు. చిన్నప్పుడు మనం విన్న కథే కదా ఇది. బాగుంది కదా మళ్ళీ గుర్తు చేసుకోవడం. ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా ఈ సుభాషితాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ విలువైన సలహాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మళ్ళీ మరొక కథతో కలుద్దాం. థ్యాంక్ యూ.